వెంకటేష్ గారు ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఇక మనం వేరే టాపిక్ వెళదామండి. అది లిక్కర్ స్కామ్లో ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బ్రేకింగ్స్ ఇవి రెండు పెద్ద బ్రేకింగ్స్ ఒకే రోజు వచ్చాయి కోర్టు దీంట్లో. ఒకటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఆయన కుటుంబానికి సంబంధించిన మొత్తం ఆస్తుల్ని అటాచ్మెంట్ చేయడానికి ప్రభుత్వం సిట్కి అనుమతి ఇచ్చింది. దాదాపు 63 కోట్ల రూపాయలని లిక్కర్ కమిషన్ల రూపంలో కానీ లేదా లంచాల రూపంలో కానీ వాటాల రూపంలో కానీ 63 కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా ఆ కుటుంబం భాస్కర్ రెడ్డి గారు కానీ భాస్కర్ రెడ్డి గారి ఇద్దరు కుమారులు కానీ భార్య కానీ వాళ్ళ పేరు మీద తీసుకున్నట్టుగా సిట్ తేల్చింది. ఆ మేరకు ప్రభుత్వానికి కోరితే ప్రభుత్వం ఆ ఆస్తుల అటాచ్మెంట్కి అనుమతించింది. సో ఆ మేరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద అండ్ ఆ కుమారులు ఇద్దరు మోహిత్ రెడ్డి అండ్ హర్షిత్ రెడ్డి వాళ్ళ పేర్ల మీద, అలాగే లక్ష్మి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సతీమణి వారి పేరు మీద ఉన్న కేవీఎస్ ఇన్ఫ్రా దానికి ఆమె ఎండి, అలాగే సిఎంఆర్ ఇన్ఫ్రా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి కంపెనీ ఇది, వీటికి సంబంధించిన ఆస్తులను కూడా అటాచ్ చేయమని చెప్పారు. ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆస్తుల అటాచ్మెంట్కి ఆదేశాలు కూడా ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. సో మొత్తం మీద 63.72 అంటే సుమారుగా 64 కోట్ల రూపాయల ఆస్తుల్ని అటాచ్ చేయడానికి సిట్ రెడీ అయిపోయింది. ఇది ఒక డెవలప్మెంట్ ఇవాళ బ్రేకింగ్. రెండవది, చాలా కీలకమైన వ్యక్తులు లిక్కర్ స్కామ్లో మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి గారు అండ్ కృష్ణమోహన్ రెడ్డి గారు అండ్ బాలాజీ గోవిందప్ప, ఈ ముగ్గురికి అప్పుడు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చింది కదా, దాని మీద సిఐడి హైకోర్టుకి వెళ్ళింది. వీళ్ళ డిఫాల్ట్ బెయిల్ చెల్లదు అని చెప్పి, ఆ డిఫాల్ట్ బెయిల్ చెల్లదు అనే దాని మీద ఆ పిటిషన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది. 26వ తేదీలోపు ఆ ముగ్గురు కోర్టు ముందు సరెండర్ అవ్వాలి. కోర్టు ముందు సరెండర్ అయిన తర్వాత కోర్టు అప్పుడు ఇప్పటి వరకు జరిగిన వాదనలు ఆ బెయిల్ అవి కాకుండా వేరే బెయిల్ పిటిషన్లతో కలిపి విచారించాలి. ముందైతే ఆ ముగ్గురు 26వ తేదీలోపు సరెండర్ అయిపోవాలని చెప్పి ఇది ఇచ్చారు. సో ఇది ఒక బిగ్ బ్రేకింగ్. సో మొత్తం మీద లిక్కర్ స్కామ్ దర్యాప్తులో సిఐడి సిట్లు చాలా దూకుడుగా ఉన్నాయనడానికి, ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలడం లేదనడానికి ఇవాళ బ్రేకింగ్స్